ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు పరిసమాప్తం. పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాల వీక్షణతో పులకించిన భక్తజనం. ఈ నెల 30వ తేదీ నుండి తిరుచానూరులో వసంతోత్సవాలు. శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ. తిరుచానూరు అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో. అన్నప్రసాద నాణ్యతపై భక్తులను అడిగి తెలుసుకున్న ఈవో ముద్దాడ రవిచంద్ర. వేగవంతంగా తిరుమలలోని బిగ్ క్యాంటీన్ల ఆధునీకరణ పనులు. నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అత్యంత వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు విశేషంగా నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన సోమవారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి నిర్వహించిన పరిణయ ఘట్టాల వీక్షణతో భక్తులు పులకితులయ్యారు. నారాయణగిరి ఉద్యానవనం వేదికగా వైశాఖ శుద్ధ ఏకాదశికి ముగిసే విధంగా ఎంతో అద్భుతంగా అపురూపంగా నిర్వహించిన విశేష వేడుక శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ముగిశాయి. అలనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ సుముహూర్తానికి చిహ్నంగా ఏటా వైశాఖ మాసంలో పద్మావతి పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన పద్మావతి పరిణయోత్సవాల్లో చివరి రోజైన సోమవారం సాయంత్రం పట్టు పీతాంబరాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకారభూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై కొలువు తీరి పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో నిత్యనూతన వధూవరులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పూలదండల మార్పిడి, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఘట్టాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతని
అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. అనంతరం స్వామివారికి కొలువు జరిపారు. తర్వాత చతుర్వేద పారాయణం, వసంత కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాల నడుమ పరిణయ ఘట్టాలు కనుల పండుగగా సాగాయి. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు బంగారు తిరుచిపై భక్తజనుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ ప్రవేశం చేయడంతో పద్మావతి పరిణయోత్సవాలు కనుల పండుగగా పరిసమాప్తమయ్యాయి. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. రామనామమతనిది రామవు నీవైతేను సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అధికారులు, అర్చకులు జాజి, జాపత్రి, కిచ్చిలిగడ్డ, పచ్చకర్పూరం, పునుగు తైలం, శ్రీగంధం, నాముకోపు, పరిమళం ఇత్యాది ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాన్ని, పూజా సామాగ్రిని ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారి గర్భాలయ గోడలకు, ఇతర దేవతామూర్తుల సన్నిధుల్లో అధికారులు, అర్చకులు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. 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 ఓం శ్రీ ఈ సందర్భంగా కోయిలాళ్వార్ తిరుమంజన విశేషాలను ఆలయ అర్చకులు బాబుస్వామి ఎస్వీబీసీకి ప్రత్యేకంగా వివరించారు. అమ్మవారికి వసంత ఋతువులో మండేటువంటి ఎండల నుంచి రక్షించేదానికి వసంతోత్సవ కార్యక్రమము శుక్రవారం తోటలో నిర్వర్తించబడుతున్నది. ఆ వసంతోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనము చేయట అనవాయితీగా వస్తున్నది, విదితమే. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా మన ఆలయ శుద్ధి కార్యక్రమం. అంటే ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా పసుపు, చందనము, పచ్చకర్పూరం మొదలైనటువంటి లేపనములతో తయారు చేసినటువంటి పరిమళాన్ని గోడలకంతా అనుసంధానించబడును. ఈ వసంతోత్సవం కాలంలో మధ్యాహ్న కాలమునందు శుక్రవారం తోటలో అమ్మవారు వేంచేపు చేసి అమ్మవారికి స్తపన తిరుమంజనం వచ్చి అమ్మవారికి విశేషమైనటువంటి ఆభరణములతో అమ్మవారు తిరువేది ఉత్సవం జరుగును. మరియు 1వ తేదీ పౌర్ణమి నాడు ఉదయం స్వర్ణరథంలో అమ్మవారు ఊరేగింపు జరుగును. 31-2 త్రిదిన సంకల్పముగా ఈ యొక్క పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడుతున్నది. కావున భక్తులందరూ కూడా
ఈ యొక్క వసంతోత్సవ కాలంకు వెంచేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతీ దేవి నమః. ఇక తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం భక్తులు 14 నూతన పరదాలను విరాళంగా సమర్పించారు. హైదరాబాద్కు చెందిన కెఎస్ స్వర్ణకుమార్ రెడ్డి 6 పరదాలు, ప్రసన్న కుమార్ రెడ్డి 6 పరదాలు, చెన్నైకి చెందిన శ్రీనివాసులు 2 పరదాలను ఆలయ అధికారులు అర్చకులకు అందజేశారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. దర్శనార్థం తిరుమలలోని వైభవోత్సవ మండపంకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సాదరంగా స్వాగతం పలికి శ్రీవారి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్ర శ్రీవారి ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన చిత్రపటం, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్రీవారి ఆలయం ఎదురుగా గల అఖిలాండం వద్ద టెంకాయ మొక్కులను చెల్లించుకున్నారు. ఆపై శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఇతర అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః.
ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती। దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రాన్ని అందజేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో ఉపరాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ॐ श्रीपद्मावती देव्यै नमः। 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 తిరుచానూరులోని తోలప్ప గార్డెన్స్లో గల శ్రీ వెంకటేశ్వర ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని మంగళవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తనిఖీ చేశారు. ముందుగా అన్నప్రసాదం కేంద్రంలో అల్పాహారం స్వీకరిస్తున్న పలువురు భక్తులతో ఈవో మాట్లాడుతూ అన్నప్రసాదాల నాణ్యతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భక్తులు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు నాణ్యతగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం తిరుమల, తిరుచానూరులలో స్వామి అమ్మవార్ల దర్శనం, వసతి సౌకర్యాలు, టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల కల్పన గురించి ఈవో ముద్దాడ రవిచంద్ర భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నప్రసాద కేంద్రంలోని వంటశాలను ఈవో సందర్శించి భక్తుల కోసం సిద్ధంగా ఉంచిన అన్నం, సాంబార్, రసం, చట్నీ తదితర ఆహార పదార్థాలను పరిశీలించారు. వంటశాల శుభ్రతపై అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే వంటశాలలో పనిచేస్తున్న వారితో ఈవో ప్రత్యేకంగా మాట్లాడుతూ వారి పనితీరు, జీతభత్యాలు, యోగక్షేమాలపై ఆరా తీశారు. అనంతరం అన్నప్రసాదం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో ఈవో మాట్లాడుతూ టీటీడీ సౌకర్యాల కల్పన గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాద కేంద్రంలోని అండర్ గ్రౌండ్ విభాగంలోని సరుకులు, కూరగాయలను నిల్వ ఉంచే గోడౌన్ను పరిశీలించి అక్కడి అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 5వ రోజైన మంగళవారం ఉదయం అర్చకులు శ్రీ కోనేటి రాయస్వామివారిని జగన్మోహిని అలంకారంలో పల్లకీపై ఆసీనులను గావించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, కళా బృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ కీలపట్ల ఆలయ వీధులలో స్వామివారి మోహిని అవతార పల్లకి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. అదే చూడరే మోహన రూపం, అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. తిరుపతి జిల్లా నాగలాపురంలోని వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాన్ని ఆలయ అధికారులు, అర్చకులు ప్రదక్షిణగా తీసుకువెళ్లి స్వామి అమ్మవారి గర్భాలయ గోడలకు, ఉపాలయాలలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ నాగరత్న, అర్చకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ధ్వజస్తంభం మండపం వద్ద గరుడ ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించిన తర్వాత ధ్వజారోహణం పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవను కనుల పండుగగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించి హంస వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీ మరకతవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారు దివ్య రథంపై వేంచేసి భక్తులను అనుగ్రహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తేశ్వర స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన శ్రీ మరకతవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను గజ పుష్పమాలలు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక రథంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించి నివేదన మంగళ హారతులు సమర్పించారు. ఆపై కోలాట ప్రదర్శనలు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు రథోత్సవం వేడుకగా సాగింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమలలోని బిగ్ క్యాంటీన్ల ఆధునీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బిగ్ క్యాంటీన్ల నిర్వాహకులను ఆదేశించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఆయన బిగ్ క్యాంటీన్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఆయన బిగ్ క్యాంటీన్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ పాలసీ ప్రకారం నిర్ణయించిన ధరలకే ఆహార పదార్థాలను భక్తులకు విక్రయించాలని ఆదేశించారు. హోటళ్లలో సంప్రదాయ ఆహారం మాత్రమే విక్రయించాలని, హోటల్ సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను పాటించాలన్నారు. హోటళ్లలో పారిశుధ్యానికి పెద్దపీట వేయడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం భక్తులకు అందుబాటు ధరలో ఆహారాన్ని విక్రయించాలని తెలిపారు. తర్వాత కాటేజీ డోనర్ స్కీమ్ ద్వారా తిరుమలలో విశ్రాంతి గృహాలు నిర్మిస్తున్న దాతలతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి మే 15 లోపు విశ్రాంతి గృహాలను టీటీడీకి అప్పగించాలని తెలిపారు. అదేవిధంగా తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న ప్రతి విశ్రాంతి గృహంలో జనరేటర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ శరత్, డిప్యూటీఓలు వెంకటేశ్వర్లు, భాస్కర్, సోమన్నారాయణ, డిఈ చంద్రశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా ఖ్యాతి గడించిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారిని కాళీయమర్ధన అలంకరణలో స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. విశేష ఆరాధనలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ నృసింహ నామస్మరణల నడుమ
యాదగిరిగుట్ట క్షేత్ర వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి తిరువీధి సేవ శోభాయమానంగా జరిగింది. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లి గ్రామంలో పచ్చని ప్రకృతి సంపదతో అలరారే అటవీ ప్రాంతమైన పెంచలకోన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామివారు ఉభయ దేవేరుల సమేతులై పల్లకీపై సర్వాంగ సుందరంగా వేంచేసి గోనుపల్లి గ్రామం నుండి ఊరేగింపుగా పెంచలకోన క్షేత్రానికి తరలి వెళ్లారు. దారి పొడవునా స్వామి అమ్మవార్లకు భక్తులు నీరాజనాలు పట్టారు. ఈ ఊరేగింపులో పాల్గొన్న స్థానిక గిరిజన కుటుంబాలు స్వామివారిని తమ ఇంటి అల్లుడుగా భావించి స్వచ్ఛమైన అటవీ సంపదలైన పుట్టతేనె, ఆరిమల తాడు, ఇంకేటి గడ్డలను స్వామివారికి లాంఛనంగా సమర్పించి ఊరేగింపు ఆసంతం పూలవర్షాన్ని కురిపించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ రామసమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిగింది. చక్కని కళ్యాణ పీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు ముందుగా ఆగమ కైంకర్యాలతో సేవించి ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాల నడుమ మంగళకరంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కళ్యాణం కళ్యాణం శ్రీ సత్యనారాయణుని కళ్యాణం 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 శ్రీ సత్యనారాయణుని కళ్యాణం కళ్యాణం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో భక్తుల ఆరాధ్య దేవతగా కొలువుతీరి అనుగ్రహిస్తున్న చల్లని తల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శాంతి కళ్యాణం ఘనంగా జరిగింది. మాస పూజల్లో భాగంగా ఈ కళ్యాణం జరిగింది. గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ మూర్తులను సర్వాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆలయ సంప్రదాయానుసారం స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. నంద్యాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని మహాతేజో విరాజిత అలంకరణలతో కొలువు తీర్చి పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై ఊరేగింపుగా ఆలయం నుండి పట్టణంలోని చిన్న చెరువు కట్ట వద్దకు తీసుకొచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలతో సిద్ధంగా ఉంచిన తెప్పపై అమ్మవారిని వేంచేపు చేసి తెప్పోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని దసరాజపల్లెలోని లక్ష్మీపురం ప్రాంతంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు ముందుగా స్వామి అమ్మవార్లను వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము. చిత్తూరు నగరంలోని బ్రాహ్మణ వీధిలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి నగరోత్సవం వేడుకగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని వజ్రాలంకరణలో దివ్యంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం కళా ప్రదర్శనలు, భక్తుల జయ జయ శ్రీ వాసవిమాత నామస్మరణల నడుమ చిత్తూరు నగర వీధుల్లో శ్రీ వాసవిమాత ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు ఎంతో ఉత్సాహంగా అమ్మవారి నగరోత్సవంలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయంలో వైశాఖ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. వైశాఖ మాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి మల్లెలతో అభిషేక సేవను నిర్వహించారు. వేసవి తాపం నుండి స్వామివారికి ఉపశమన కైంకర్యంగా ఈ పూజ నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి మల్లెలతో మహాభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించారు. భక్తులు మల్లెల అర్చనలో శ్రీ చంద్రమౌళీశ్వరుడిని దర్శించుకుని తరించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. నెల్లూరు జిల్లా కోవూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ క్రతువు ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా పల్లకీపై వేంచేపు చేసి పూజాధికాలను పూర్తి చేసి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద సీతారామలక్ష్మణులను కొలువు తీర్చి వేదమంత్రోచ్చారణల నడుమ గరుడ ధ్వజపట ఆరాధన, ధ్వజస్తంభ పూజ జరిపారు. ఆపై సుముహూర్త సమయంలో సకల దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ క్రతువును నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 74,286 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,186 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,44,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.